వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. దేశ సమగ్రత ఐక్యతకు చిచ్చు పెట్టాలని పాకిస్తాన్ ఉగ్రదాడులు చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆరోపించారు. పహల్గాం ఉగ్రదాడిపై వినుకొండలో జనసేన నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో వీరు పాల్గొన్నారు. భిన్న కులాలు, మతాలు, సంస్కృతులు వారంతా ప్రశాంతంగా జీవిస్తున్న భారతదేశం సమగ్రత ఐక్యతలు చిచ్చు పెట్టాలనే పాకిస్తాన్ ఉగ్రదాడులకు పాల్పడుతోందని నేతలు ధ్వజమెత్తారు. వినుకొండలోని శివయ్య స్తూపం సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి కూటమి నాయకులు నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో పట్టణ వాసులు పాల్గొని పహల్గాం మృతులకు సంతాపం తెలిపారు. తప్పకుండా వస్తానని చెప్పి వచ్చినందుకు ఆంజనేయులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వారిని చనిపోయిన కుటుంబాలని పరామర్శించడం ఎంతో అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జనసేన గత 3 రోజులుగా చేసినటువంటి కార్యక్రమాల్ని మరి నాగసింహరాయలు గారిని వారి టీం అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులకు, మంత్రి గారు రవికుమార్ గారికి, అలాగే మాచర్ల శాసనసభ్యులు జోలకండి బ్రహ్మానందరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొనసాగించాల్సిందిగా కోరుతున్నా. దాడి ఏ విధంగా చేసిందో మన ప్రపంచ దేశాలన్నింటి కూడా కలిసివేసింది అనమాట. ఎందుకంటే ఆర్థికంగా ప్రపంచంలో అన్ని దేశాలతో పోటీపడి నెంబర్ 3 స్థాయికి మన దేశం ఎదిగింది. దాన్ని ఓరవలేక పర్యాటక రంగాన్ని ముఖ్యంగా దెబ్బ కొట్టాలి. ఇక్కడ భారతదేశంలో హిందువులు, ముస్లింలు ఏ కులాలకైనా మతాలకైనా అందరూ అనంత సోదర భావంతో కలిసిమెలిసి ఉంటా ఉన్నారు. వీళ్ళ మధ్య ఐక్యతను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి దాడులను అన్నింటి కూడా ఖండించిన సంగతి కూడా మనందరికీ తెలిసింది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు ఉండి ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలించాలి, ప్రపంచంలో అశాంతి ఉండకూడదు అనే దానికి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మన వెనక నిలబడ్డాయి అన్నమాట. మీ అందరికీ తెలియదు కదా, ఆ రోజు జరిగిన ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళటమే కాకుండా మన మంత్రులను కూడా పంపించి వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చిన దాకా కార్యక్రమం దగ్గరుండి చేయమని చెప్పి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆ రోజు స్వామి గారిని, అనిత గారిని, హోమ్ మినిస్టర్ గారిని ఇద్దరు కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ వెళ్ళి కావలు వచ్చి వాళ్ళని కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ధైర్యంగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగిందంట. ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసినా సరే భారతదేశం ఎప్పుడు కూడా వెనకాడదు. ఇట్లాంటి అన్నింటిని కూడా ఛాలెంజింగ్ తీసుకొని ఇంకా మరింత బలం, ప్రజల మనోధైర్యాన్ని ఇంకా బలం. మీరు అందరూ చూసి ఉంటారు, గతంలో ఎన్నోసార్లు బాంబే లాంటి మన క్యాపిటల్లో చాలాసార్లు దాడులు చేసింది అన్నమాట. అయినా సరే బాంబే ప్రజలు ఎప్పుడు కూడా వెనకడు వేయకుండా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇట్లాంటి దాడులు భారత్ ఎప్పుడు కూడా లెక్క పెట్టదు, తిరిగి బుద్ధి చెప్పిద్దని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గడిచిన 3 రోజుల నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్న జనసేన పార్టీ నాయకులకి, బీజేపీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.